ఇప్పటికి ఫేస్‌బుక్కులు లేకపోతే ఇన్‌స్టాలు ఇట్లాంటి వాటన్నిటికి చిన్న చిన్న దేశాల్లో వాళ్ళ కార్యాలయాలు పెట్టుకుంటారు. అక్కడే డేటా సెంటర్‌లు గూడా పెట్టుకుంటారు. ఎందుకంటే అగ్రరాజ్యాల్లో అవకాశం ఇవ్వరు భూమికిను, కరెంట్‌ని దృష్టిలో పెట్టుకొని. అందుకని అట్లా పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అట్లాంటి యాక్సెస్సే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిందని జెప్పాలా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాల నేపథ్యంలో మరిన్ని డేటా సెంటర్‌లప్పుడు గూగుల్ మన దగ్గరికి రావడానికి మనం అడగడం, వాళ్ళు వస్తానంటాం. దాంతో మిగతా వాళ్ళు గూడా ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే దాదాపుగా అక్కడ 1,88,220 ఆహ్, ఏది కోట్ల రూపాయలకి ఇది జాబ్ క్రియేషన్‌కి సంబంధించి రాబోతున్నాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొస్తున్నారు. నిర్మాణము, డేటా సెంటర్, ఆపరేషన్స్, ఇంజినీరింగ్, ఐటీ, సప్లై చైన్ వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు వస్తాయని, పరోక్ష ఉపాధి పవరు, ఫైబర్ ఆప్టిక్స్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాలు వస్తాయని. అదే సందర్భంలో మరొక వైపున ఆర్థిక ప్రభావం చూడు 10,518 కోట్లు కార్యకలాపాలు మొదటి 5 ఏళ్లలో 2028 నుంచి 32 దాకా జీఎస్డీపీ స్థూల దేశీయోత్పత్తికి ఏటా అదనంగా లభించే ఆదాయం 9,553 కోట్లని అంచనేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఎకోసిస్టమ్ ద్వారా డిజిటల్ ఎనేబుల్మెంట్ రూపంలో పెట్టుబడి దాదాపుగా $10 బిలియన్ కూడినటువంటిది 87,520 కోట్లు. అది భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతిపెద్ద ఎఫ్డీఐ పెట్టుబడిలో ఒకటి కాబోతుంది, ఏదైతే కొత్తగా ఇస్తున్నటువంటి అనుమతుల్లో. అట్లాగే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం కూడా అక్కడికి రాబోతున్నది. అడేవరం, తార్లవాక, అనకాపల్లి జిల్లాల్లో ఈ సిఫీ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇండస్ట్రియల్ హబ్ కిందకి ఆల్రెడీ ఉన్నటువంటి వైజాగ్ ఇక మరింత దూసుకెళ్ళబోతుంది.